ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్. ప్రతి దశలో పార్టీ నేతలపై బహిరంగ విమర్శలు చేస్తూ తలనొప్పిగా మారిన నేత. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా తనదైన అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ నుంచి తగ్గలేదు. తగ్గేదేలే అంటున్నాడు. ఈసారి మాత్రం అతని రాజీనామా రాజకీయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన వల్ల మా పార్టీ నడిచిందేంటి అంటూ అతడంటే గిట్టని వాళ్ళు మాట్లాడుకునే మాటలు. కేవలం ఆయన వల్లే తెలంగాణలో బీజేపీకి ఉనికి ఏర్పడిందని అతని సన్నిహిత వర్గం చెప్పుకుంటూ వస్తుంది. అసలు రాజాసింగ్ రాజీనామా ఎందుకంత వైరల్ అవుతుంది? రాజాసింగ్ రాజీనామాతో బీజేపీ నిజంగా నష్టపోతుందా, లేక బీజేపీ అండలేకుండా రాజాసింగ్ జీరో అవుతాడంటున్న విమర్శలు నిజమవుతాయా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజీనామా పర్వం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకానికి వ్యతిరేకంగా రాజాసింగ్ నిలదీయడంతో ఆయన వైఖరి ఏకంగా పార్టీతోనూ విరోధానికి దారితీసింది. జేపీ నడ్డా వ్యక్తిగతంగా రాజీనామాను ఆమోదించడమే కాకుండా రాజాసింగ్ ఆరోపణలని తిరస్కరించడంలో బీజేపీ స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. ఈ ఘటనతో పార్టీ లోపల అంతర్గత అసహనం ఏ స్థాయికి చేరిందో బయటపడింది. రాజాసింగ్ ఒక్కగానొక్క బీజేపీ ఎమ్మెల్యే కావడంతో పాటు ఓవైసీ సోదరులపై దాడికి దిగే దీశాలి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అదే అహంభావం ఆయన డౌన్ఫాల్కు కారణమయ్యేలా మారింది. కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రితో ఆయనకు పడకపోవడం, రాష్ట్ర నాయకత్వాన్ని తక్కువగా చూసే ధోరణి చివరికి పార్టీనే వదిలించుకునే పరిస్థితికి నెట్టింది. మాట్లాడే ప్రతిసారి వివాదం తెచ్చిపెట్టే నేతను ఎంతకాలం భరించగలమన్న ప్రశ్నకు బీజేపీ ఈసారి సమాధానం చెప్పింది. గతంలో శివసేనలో చేరిన అనుభవం ఉన్న రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి రాగానే మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయినా పక్కన వాళ్లను కించపరిచే స్వభావంతో పార్టీకి ఇబ్బందులు తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు. చివరికి కమలదళం అతడిపై వేటు వేయక తప్పలేదు. రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆయనే పెద్ద నష్టంలో ఉన్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఉన్న పాపులారిటీ ఎక్కువగా హిందుత్వ బేస్కి మాత్రమే పరిమితం. అదే బీజేపీ సమర్థవంతంగా ప్లాట్ఫారంగా ఇచ్చింది. పార్టీ లేదు అంటే మీడియా మద్దతు లభించడంలో మార్పు రావచ్చు. మరోవైపు బీజేపీకి పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదన్న అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. పాత బస్తీలో ఓవైసీలపై పోరాటానికి బీజేపీ కొత్త నాయకుడిని సిద్ధం చేయాలని భావిస్తుంది. రాజాసింగ్ ప్రదేశాన్ని భర్తీ చేయగల నాయకుడు రావడం సాధ్యమని అంటున్నారు. పక్కా క్రమశిక్షణతో పనిచేసే నాయకుడిని ఎంపిక చేయడమే లక్ష్యంగా కమలం వ్యూహం పక్కాగా సాగుతుంది. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమన్న సంకేతాన్ని బలంగా ఇచ్చింది. రాజీనామా తర్వాత ఆయన శివసేనలో చేరతారని ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ నుంచి కూడా సంకేతాలు వస్తున్నాయని తెలుస్తుంది. కానీ ఏ పార్టీలో చేరినా ఆయన పబ్లిక్ స్టైల్, విమర్శనాత్మక స్వభావం కొనసాగుతుందన్నది స్పష్టమే. ఆ స్వభావాన్ని భరించే సామర్థ్యం పార్టీలకు ఉందా అనేదే అసలు ప్రశ్న. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అటు స్పీకర్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలా లేదా ఇండిపెండెంట్గా కొనసాగించాలా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ స్పీకర్కు అనర్హత వేటుకు విజ్ఞప్తి చేస్తుందా, లేక రాజాసింగ్ ముందే ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్తారా అన్నది త్వరలో స్పష్టమవుతుంది. ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్. ప్రతి దశలో పార్టీ నేతలపై బహిరంగ విమర్శలు చేస్తూ తలనొప్పిగా మారిన నేత. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా తనదైన అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ నుంచి తగ్గలేదు. తగ్గేదేలే అంటున్నాడు.
ఈసారి మాత్రం అతని రాజీనామా రాజకీయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన వల్ల మా పార్టీ నడిచిందేంటి అంటూ అతడంటే గిట్టని వాళ్ళు మాట్లాడుకునే మాటలు. కేవలం ఆయన వల్లే తెలంగాణలో బీజేపీకి ఉనికి ఏర్పడిందని అతడి సన్నిహిత వర్గం చెప్పుకుంటూ వస్తుంది. అసలు రాజాసింగ్ రాజీనామా ఎందుకంత వైరల్ అవుతుంది? రాజాసింగ్ రాజీనామాతో బీజేపీ నిజంగా నష్టపోతుందా, లేక బీజేపీ అండలేకుండా రాజాసింగ్ జీరో అవుతాడంటున్న విమర్శలు నిజమవుతాయా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజీనామా పర్వం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకానికి వ్యతిరేకంగా రాజాసింగ్ నిలదీయడంతో ఆయన వైఖరి ఏకంగా పార్టీతోనూ విరోధానికి దారితీసింది. జేపీ నడ్డా వ్యక్తిగతంగా రాజీనామాను ఆమోదించడమే కాకుండా రాజాసింగ్ ఆరోపణల్ని తిరస్కరించడంతో బీజేపీ స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. ఈ ఘటనతో పార్టీ లోపల అంతర్గత అసహనం ఏ స్థాయికి చేరిందో బయటపడింది. రాజాసింగ్ ఒక్కగానొక్క బీజేపీ ఎమ్మెల్యే కావడంతో పాటు ఓవైసీ సోదరులపై దాడికి దిగే దీశాలి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అదే అహంభావం ఆయన డౌన్ఫాల్కు కారణమయ్యేలా మారింది. కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రితో ఆయనకు పడకపోవడం, రాష్ట్ర నాయకత్వాన్ని తక్కువగా చూసే ధోరణి చివరికి పార్టీనే వదిలించుకునే పరిస్థితికి నెట్టింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ తాటికాయల జయరాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ఏదైతే రాజాసింగ్ రాజీనామాని బీజేపీ అధిష్టానం ఆమోదించింది, ఎటువంటి బుజ్జగింపులు లేకుండా, ఎటువంటి ఆయన్ని మళ్ళీ ఏదన్నా అడిగే అవకాశం కూడా లేకుండా ఆయన రాజీనామాని ఆమోదించింది. అయితే ఎలా చూడాలి సార్ ఇది, ఆ రాజీనామాని ఎంత ఈజీగా ఆమోదించడం? రూపాయి చాలా కీలకమైంది. రూపాయికి ఎంత కీలకమైంది అంటే 100 నయా పైసలు అయితే రూపాయి అవుతుంది. ఆ రూపాయికి ఇరువైపులా, అంటే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఇరువైపులా. సో ఆ విధంగానే మన రాజాసింగ్ పరిస్థితి కూడా ఆ విధంగానే అయిపోయింది. సో బొమ్మ బొరుసు ఉన్నప్పుడు ఆయన బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. బీజేపీలో అందరూ ఓడిపోయినా కూడా ఒక రాజాసింగే గెలిచేసి బీజేపీ చరిత్రని నిలబెట్టారనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆయన బీజేపీకి చాలా వెన్నుదండగా, ఆయనకున్న ఆవేశానికి, ఆయన మాట్లాడే విధానానికి, కాకపోతే కూడా ఆయనకు ఓట్లు పడవు, బతకగలరు. కాబట్టి ఆయన చాలా కీలకమైన డెసిషన్ తీసుకొని బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అవ్వటం, బీజేపీ నుంచి ఆయన గెలవటం, ఇదంతా చకచకా జరిగిపోయింది. ఆయనకు ఒక చరిత్ర సృష్టించారు. కానీ సో ఏ విధానాలు అయితే ఆయనకు ఎదగడానికి ఉపయోగపడ్డాయో సేమ్ అదే విధానము ఆయన నెట్టివేయడానికి పడింది. నెట్టివేయడం అంటే అటు ఇటు అనేది కాకుండా ఆయన ఏదైతే మాట్లాడిండు, ఒకవైపు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా కిషన్ రెడ్డి విషయంలో కావచ్చు, రామచంద్రరావు విషయంలో కావచ్చు, లేకపోతే అనేక అంశాల విషయంలో మాట్లాడడం కానీ ఒక నెగ్లిజెన్సీ ధోరణితో ఉన్నది అని బీజేపీ నమ్మింది. కాబట్టి ఆయననే వచ్చి రిజిగ్నేషన్ సమర్పించడం, వీళ్ళు ఆమోదించడం చాలా ఈజీగా అయిపోయింది. అంటే దీనంతా ఎట్లా చూడాలి అంటే టఫ్ అయ్యారు. సో ఈయన లాంటి వ్యక్తుల టఫ్. బీజేపీకి అది చాలా ఈజీ. బీజేపీలో ఉండి బీజేపీ చరిత్ర ఈయన తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయం. నెంబర్ 1, ఇక్కడ బీజేపీలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, బంగారు లక్ష్మణ్ వచ్చేసి ఆయన ఒక ఎస్సీ మాదిగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, భారతదేశానికే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. 1 లక్ష రూపాయల విషయం లోపల ఆయనకు అపవాదులు మోసేసి చివరి దశ లోపల ఆయన ఇబ్బంది పడి ఆ అధ్యక్ష పదవి నుంచి కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అనేక మంది కూడా ఎదురు తిరిగితే ఎస్సీలు లేకపోతే ఓబీసీలు లేకపోతే బీసీలు ఎవరైనా ఎదురు తిరిగినట్టు అయితే బీజేపీలో ఆ పప్పులు ఉడకవు అనే సైన్ ఇంకొకటి. నెక్స్ట్ ఇదే బీజేపీ విషయానికి వస్తే ఈయనకు బీజేపీ తప్ప వేరే దిక్కేమీ లేదు అనేది బీజేపీ చాలా క్లియర్గా
అధ్యయనం చేసింది, అవగాహన కూడా ఉంది. ఎందుకు అంటే ఈయన కాన్స్టిట్యున్సీ చుట్టూ మొత్తము ముస్లిమ్స్ ఉంటుంది. ఈయన యాంటీ ముస్లిం తీసుకుంటే తప్ప గెలవలేడు. మరి బీఆర్ఎస్ లో ఉండే యాంటీ ముస్లిం తీసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే బీఆర్ఎస్ ని పూర్తిగా ఆ ఓవైసీ బ్రదర్స్ తోని కలిపి ఉంటుంది. సో దాన్ని విడివిడిగా మనం చూడలేము. కేసీఆర్ అయితే డెఫినెట్ గా దాని ముస్లిమ్స్ కు అగెనెస్ట్ గా మాట్లాడితే ఒప్పుకోడు. కాబట్టి ఈయన బీఆర్ఎస్ పోవడానికి ఛాన్స్ లేదు. కాంగ్రెస్ అనేది ఒక సెక్యులర్ పార్టీ. ఓ సెక్యులర్ పార్టీలో ఉండేసి లేకపోతే మతపరమైన హెచ్చరికలు చేయటం కానీ ఆ ఉన్మాదంతో మాట్లాడడం అనేది ఉంటుందా అంటే అది కూడా ఒప్పుకోదు. కాబట్టి అక్కడ కూడా పోడు. ఇక తెలుగుదేశం పార్టీ, ఇక జనసేన, గినసేన, సిపిఐ, సిపిఎంల గురించి అయితే మనం మాట్లాడుతున్న పని లేదు. ఇక మళ్ళీ నా దిక్కేందంటే గర్వాపసి. అంటే ఆల నరేంద్ర గారు అంటే ఎవరికి తెలియదు, అంటే టైగర్ నరేంద్ర అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఈ రెండు విషయాలు ఎంత వ్యత్యాసంలో చూడండి. ఆయన ఇంటి పేరుతోనే ఆల నరేంద్ర అంటే ఎవరు అనేది ఒక క్షణం ఆలోచించాల్సి వస్తుంది. అదే టైగర్ నరేంద్ర అనగానే ఆయన పిక్చర్తో సహా అందరి కళ్ళ ముందు కనిపిస్తుంటారు. ఈరోజు రాజాసింగ్, బీజేపీ రాజాసింగ్ అంటే తప్ప ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. రాజాసింగ్ ఒక్కడిగా మాత్రం ఈయన ఏమి చేయలేని పరిస్థితి. ఇది రాజాసింగ్ ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక పార్టీలలో ఉండే వ్యక్తులు వాళ్ళు మాట్లాడే విధానం లోపల వాళ్ళు గెలిచినంత మాత్రాన, ఓడినంత మాత్రాన వాళ్ళ చరిష్మా పెరిగేది లేదు, తగ్గేది లేదు. రాజాసింగ్ గెలిచినంత మాత్రాన ఇప్పుడు పార్టీ ఏమైనా నెత్తిన పెట్టుకుందా? మాటలను చాలా సందర్భాల్లో కొన్ని మాటలు బుర్లోజలతో తొక్కిస్తాను, కూలగొట్టిస్తాను, చేస్తాను, ఇవన్నీ మనం అనాల్సిన అవసరం లేదు. ఎక్కడో యూపీ లోపల యోగి ఆదిత్యనాథ్ చేస్తే ఇక్కడ బుల్లోజర్ల విషయాలు ఎందుకు అవసరం లేదు కదా. అంటే ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా రాజాసింగ్ కొత్త కంట్రోల్ అయి మాట్లాడితే బాగుండేదేమో అనేది ఇప్పుడు బహుశా ఆయనకు అర్థమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు బీజేపీ అనే అంశానికి వచ్చినప్పుడు బీజేపీ ఎంత వరకు భరిస్తుందో అంతవరకు భరించింది అని వాళ్ళు అంటున్నారు. మేము చాలా భరించాము. సో ఇప్పుడు ఆయన కావాలనుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, మేము వెళ్ళి కొట్టలేదు కదా అంటున్నారు సింపుల్ గా. అంటే ఎక్కడ కూడా మేము రాజాసింగ్ ను పనిష్మెంట్ ఇచ్చినాము, పంపించినాము, చేస్తున్నామంటే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడతలేరు. ఏం చెప్తున్నాడు? ఆయన కావాలనుకున్నాడు, వెళ్ళిపోయారు, సరే మంచిది అనుకున్నాం. అంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది ఏంటంటే గర్వాపసి. ఈ 2 సంవత్సరాలు అడిగితే 3వ సంవత్సరం వచ్చేసి మళ్ళీ కలబేరానికి వస్తాడు. మళ్ళీ అప్పుడు మనం చాలా కఠినమైన షరతులు పెట్టేసి తీసుకోవచ్చులే అనేది వాస్తవిక పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంది. ఇది రాజాసింగ్ అర్థం కావాలి. అంటే ఈ రోజు రాజాసింగ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, బీజేపీతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ 2 అంశాల విషయం లోపల రాజాసింగ్ కు నాణానికి ఇటువైపు అటువైపు అన్న విధంగా. అంటే రాజాసింగ్ రూపాయి బిల్ అయితే బీజేపీకి ఒకవైపు, బీజేపీ లేకపోతే ఇంకో వైపు అనేది పరిస్థితి ఉన్నది రాజాసింగ్ పరిస్థితి. సార్ ఆయన మాట్లాడుతూ రాజీనామా ఆమోదం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రతి హిందూ కార్యకర్తకి, హిందుత్వాన్ని సపోర్ట్ చేసే ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను, ప్రతి కార్యకర్తని ఛత్రపతి శివాజీ లాగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి ఆయన హిందుత్వాన్ని భుజానేసుకొని మాట్లాడారు. అంటే బీజేపీ లేకుండా ఆయన హిందుత్వాన్ని ఎలా తీసుకెళ్ళగలరు అంటారు? అంటే బీజేపీలో ఉండే యోగి ఆదిత్యనాథ్ అలాంటి వారు ఏదైతే అలాగా ఏమైనా ఆయన వెళ్ళే అవకాశం ఉంటుందా? ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉందంటారా? బీజేపీ అండ లేకుండా ఆయన హిందుత్వాన్ని తీసుకెళ్లేంత ఉంటుందంటారా రాజాసింగ్కి? సార్ వినపడుతుందా? మాట్లాడుకొని చేసుకొని పార్టీని కట్టి యా కెన్ యూ హియర్ మీ? సార్ చెప్పండి. హలో చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. కెన్ యూ హియర్ మీ? వినబడుతుంది సార్, చెప్పండి. సో ఆయన శివసేన దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు మాట్లాడితే మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కొంత రూమర్ కూడా ఏంటంటే శివసేనతో కలిసి పనిచేయచ్చు, శివసేనలో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. ఎందుకంటే శివసేన కూడా దగ్గరగా అదే భావజాలంతో ఉంటుంది కాబట్టి శివసేనని తెచ్చుకుంటే కొంతవరకు బెటర్గా ఉంటుందనే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఎందుకంటే రాజకీయంగా బ్రతకాలి అంటే డెఫినెట్గా ఏదో పార్టీలో ఉండాలి. ఏదో పార్టీలో ఉండడం వేరు, హిందూ భావజాలంతో ఉండే పార్టీలో ఉండడం వేరు. ఈ గ్యాప్ అనేది డెఫినెట్గా క్లియర్ కనిపిస్తుంటుంది. ఒకవేళ కనుక ఏదో పార్టీలో అంటే రాజాసింగ్ ఏ పార్టీలో పోయినా రాజాసింగ్ ఇబ్బందే, ఆ పార్టీకి ఇబ్బంది. కాబట్టి రాజాసింగ్కు దగ్గరగా ఉండే విధానం ఏంటంటే శివసేన. ఇక శివసేన మాత్రమే చేయొచ్చు. ఇక శివసేన జనసేన అని మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్యలో కొత్త అవతారం పవన్ కళ్యాణ్ ఎత్తిండు కాబట్టి నేను కూడా హిందూనే, సనాతని సాంప్రదాయాలను
ఆ ఇంకేదో చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్. బహుశా ఇది కాకపోతే అది ఏమైనా అనుకునేదానికి ఛాన్స్ కూడా ఉంది. అంటే ఆయన ఏపీ పవన్ కళ్యాణ్ అయితే ఈయన తెలంగాణ పవన్ కళ్యాణ్ అనే దాన్ని కూడా మొన్న ఒక మిత్రులు కొంతమంది అంటున్నారు. సో ఇది నేను అంటున్నది కాదు, కొంతమంది విశ్లేషకుల మిత్రుల డిస్కషన్ లోపల ఇది అంటున్నారు. సో ఇది ఎప్పుడు కూడా మంచి వాతావరణం కాదు. ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ లేకపోతే ఇది దాన్ని రెచ్చగొట్టి గెలవటం అనేది అది సరైన విధానం కాదు, అది శాశ్వతం కూడా కాదు. ఇప్పుడు రాజా సింగ్ అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వస్తే ఎంత ఇబ్బందో, రేపు రానున్న రోజుల లోపల రాజా సింగ్ గెలవకపోతే కూడా పర్సనల్ గా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఇదే హిందూ వాదాన్ని, హిందూ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే రేపు ఒక పార్టీ లేకుండా ఆయన ఒక్కడిగా తీసుకెళ్ళలేడు. డెఫినెట్ గా పార్టీ అండదండలు ఉండాలి. పార్టీ అండదండలు ఉండాలంటే హైకమాండ్ తో సత్సంబంధాలు ఉండాలి. హైకమాండ్ తో ఇలానే మాట్లాడితే రేపు వాళ్ళు కూడా ఇబ్బంది పడతానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రాజా సింగ్ కి నేను ఒక మిత్రుడిగా చెప్పాల్సుకున్నది ఏం చెప్పాల్సుకున్నట్టే, మనము రాజకీయాలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రాజకీయాలు శాశ్వతం కాదు. మన చుట్టూ ఉన్న మన ప్రజలే శాశ్వతము. వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకోండి. హిందూ వాదంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు, తప్పులేదు. అది చాలా చాలా ఉన్నతంగా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు బేసికలీ ముస్లిం అయినా కూడా హిందువులకు వాళ్ళు ఏం శత్రువులు కాదు. నేను చాలా సందర్భం లోపల ఓవైసీ మాటలు విన్నాను, వాళ్ళ బ్రదర్స్ మాటలు విన్నాను, కానీ వాళ్ళు ఎప్పుడు హిందూ ముసల్మాన్ విషయం లోపల కొంత ఫేవర్ గా మాట్లాడవచ్చు, కానీ హిందూయిజాన్ని దెబ్బ కొట్టాలనే విధానాన్ని అయితే మాట్లాడు. ఇబ్బందులు పడ్డాడేమో అనుకుంటాడు. రాజా సింగ్ ఇంకొక మాట కూడా ఉన్నాడు, నేను 3 సార్లు గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3వ సారి గెలిచిన తర్వాత కూడా దేశద్రోహులతో పోరాడాను అని చెప్పేసి మీరు ఇప్పుడన్న నేతల గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం అనుకోవచ్చు. 3వ సారి గెలిచిన తర్వాత కూడా ఆయన నొక్కి చెప్పాడు, అంటే మిగతా నేతల్ని ఎత్తిపొడిచాడు అన్నట్టు. అంటే ఇక్కడ అదే రాజా సింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది రాజకీయాలలో కిషన్ అన్న ఉన్నాడు. కిషన్ అన్న చాలా సాఫ్ట్ గా మారాడు. అందుకే ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది, చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. కిషన్ అన్నకు నాకు ఇది కావాలి అంటే ఎందుకు ఏమిటి అడిగాడు, ఏం చెప్పాలి చెప్పు చేయ అంటుంటాడు. అంటే ఆయనకు ఆ మృదు స్వభావి అనే పేరు చాలా క్లియర్ గా ఉంది. అయినలాగా ఆయన మాట్లాడలేడు. అయినా కూడా ఆయన హిందూ భావజాలంతో బతుకుతున్నాడుగా, హిందువులు ఓటేసి గెలిపించుకున్నారుగా, హిందూ విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాడు కదా, బీజేపీకి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయింది కదా. అంటే ఇవన్నీ ఈయనలాగా మాట్లాడుతున్నాయి కాదు కదా. ఆయన చుట్టూ ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు. ఎప్పుడు ఇలా అంటే ఈ ఒక రాజకీయ నాయకుడు ఇలానే మాట్లాడితే ఉంటుందని అది సహజమైన పోకడ కాదు, అది ఒక టెంపర్మెంట్. ఆ టెంపర్ తగ్గినప్పుడు తన చరిష్మా తగ్గిపోతుంది. ఇప్పుడు రాజా సింగ్ కు ఆ టెంపర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బీజేపీ నుంచి వచ్చింది. ఇప్పుడు బీజేపీ లేకపోతే రాజా సింగ్ అలా మాట్లాడగలుగుతాడా, అలాంటి స్పీచ్లు ఇవ్వగలుగుతాడా అనేది ఇప్పుడు బీజేపీ అంటూ బహిరంగంగానే. మావాడేలే ఎంతసేపు అన్ని మాటలు మాట్లాడితే మేము ఓర్చుకోలేదా, చూసుకోలేదా, మమ్మల్ని చూసుకొని మమ్మల్నే తిడుతున్నావు అని అంటున్నది. అంటే ఇది రాజకీయం. అంటే ఈ రాజకీయానికి ఎప్పుడు కూడా ఒకే వైపు కాదు, రెండంచుల పదునైన ఖడ్గమే రాజకీయము. ఎటువైపునే నరుక్కుంటూ వెళ్ళొచ్చు. అంటే శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ రాజకీయాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఉండరు అనే విషయాన్ని రాజా సింగ్ తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సార్, ఒకవేళ ఆయన ఏదైతే ఆ ఎమ్మెల్యే అనర్హతకి సంబంధించి ఆయన రాజీనామా చేసిన పార్టీ తరపున స్పీకరు ఆమోదం తెలిపినా కూడా అక్కడ గోషామహల్లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రాజా సింగ్ వర్సెస్ బీజేపీ కొత్త నేతని ఎత్తుక్కొని అక్కడ కొత్త నేతని పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ హిందువులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అటు రాజా సింగ్కి సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉంటుందా? బీజేపీ లాంటి హిందుత్వాన్ని దేశం మొత్తం మోసుకొస్తున్న పార్టీ వైపు అక్కడ ప్రజలు వెళ్ళే అవకాశం ఉంటుందా? గోషామహల్కి సంబంధించి ఎలా ఉండొచ్చు? అంటే ఒక విషయాన్ని నేను ఉంటున్నాను, ఎంపీ ఎలక్షన్ల ముందు మాధవి లతకు రాజా సింగ్ కు పెద్ద సత్సంబంధాలు ఉన్నట్టు మనకు కనిపించలేదు. సో ఇద్దరు ఒకరి పైన ఒకరు అవాకులు
మాట్లాడుకున్నారు ఒకే పార్టీ లోపల. కొంత ఆ, ఆమె విషయంలో ఈయన విషయంలో ఆయన కొంత రిజర్వ్డ్ గా ఉన్నారనే విషయం మాత్రం వాస్తవం. అంటే బహుశా నేనేమనుకుంటున్నా అంటే రాజా సింగ్ కు అట్లా ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. అంత సీరియస్ గా తీసుకొని ఆయనకు మొత్తము ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మొత్తం క్యాన్సిల్ చేసే విధంగా ఇట్లా ప్రవర్తిస్తుందని నేను అనుకోను. కానీ ఒకవేళ అలాంటివి జరిగితే మాత్రము బీజేపీ క్యాండిడేట్ మాత్రం చాలా తేలిక. ఎందుకంటే మాధవి రూపంలో రెడీగా ఉంది. ఎందుకంటే మాధవి లత వచ్చేసి చాలా విస్తృతంగా ఎంపీ ఎలక్షన్ లో ప్రచారం చేసింది. తనకు నేషనల్ వైజ్ ప్రచారాన్ని సంపాదించుకుంది. అమిత్ షా, మోదీ ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. మీరు మనం ఆ విషయాలను మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఈమె ఏ లెవెల్లో అక్కడ ఓల్డ్ సిటీలో వెళ్ళి ప్రచారం చేసిందో, ఓల్డ్ సిటీ లోపల ఏ లెవెల్లో తిరిగిందో మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు, మనం చెప్పాల్సింది ఏం లేదు. సో ఇక్కడ ఆ లెవెల్లో ఆమె ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీకి క్యాండిడేట్ ప్రాబ్లం లేదు. కానీ ఎందుకంటే ఆర్థికంగా కూడా మాధవీలత మెరుగైన పద్ధతిలో కాదు, చాలా ఫైనాన్షియల్ గా సౌండ్. ఎందుకంటే తన హస్బెండ్ నేను మెడికల్ డాక్టర్ని, అతను కూడా డాక్టరే, విరెంచి హాస్పిటల్ తంది. సో ఇక ఇతర బిజినెస్లు కూడా ఉన్నాయి కాబట్టి సో మాధవీలతకు ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈయన ఒంటరిగా పోరాడతాడా, లేకపోతే అలాంటి పరిస్థితి వస్తుందని అనుకోవటం లేదు. ఒకవేళ వస్తే మరి ఒంటరిగా పోరాడతాడా, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్తాడా, వెళ్తే ఎలాంటి రాజకీయ పార్టీలోకి వెళ్తాడు అంటే నా కళ్ళ ముందు కనిపించేది శివసేన, కాదు కూడదు అనుకుంటే జనసేన కూడా ఇక్కడ అంత సినిమా లేదు. కానీ రాజాసింగ్ సరే ఆ భావజాలానికి కొంత పవన్ కళ్యాణ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. జనసేన భావజాలం కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ భావజాలం ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడే భావజాలం డిఫరెంట్ ఉంటుంది. కొంత ఆ విధంగా దగ్గరగా సంబంధాలు ఉంటాయి కాబట్టి మరి అట్లా ఏమన్నా ఉంటే చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. ఏదైతే రాజాసింగ్ రాజీనామా పార్టీ అధిష్టానం అయితే ఆమోదం తెలపడం జరిగింది. దీని తర్వాత అఫీషియల్గా ఆయన బీజేపీకి దూరమైనట్లే. సో అయితే ఈ తర్వాత రాజకీయ ప్రస్థానం రాజాసింగ్కి సంబంధించి ఆయన హిందుత్వ భావజాలంతో కొనసాగుతున్న నేతగా ఆయన ఏ పార్టీకి వెళ్తారు, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది, గోషామహల్కి సంబంధించి ఎలాంటి రాజకీయాలు ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.